చాప్టర్ 5 రూరల్ అడ్మినిస్ట్రేషన్. సో రూరల్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఒక విలేజ్లో ఒక ఇద్దరికి కొట్లాట అయితే ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ గురించి అక్కడున్న లోకల్ పోలీస్ స్టేషన్కి పోయి మనం కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే, సో వేరే పోలీస్ స్టేషన్ పెద్దగా ఉంది కదా అనేసి వేరే దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి లేదు. అక్కడ ఉన్న ఏ ఏరియాకి వస్తుందో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ని SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. సో ఈయన దగ్గరికి పోయి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఇదన్నమాట పోలీస్ స్టేషన్లో ఎట్లా జరుగుతుంది అనేసి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. సో ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ని కొలవడము, ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడము ఇది పట్వారీ యొక్క ఉద్యోగం. ఓకే, సో పట్వారీని కొన్ని ఏరియాస్లో లేక్పాల్, కనుంగో, కరంచారి, విలేజ్ ఆఫీసర్ అని కూడా అంటారు. సో ఈయన ఏం చేస్తాడంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఆ ల్యాండ్ని కొలుస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ ల్యాండ్ రెవెన్యూ వీళ్ళు కడుతున్నారా లేదా అని చెక్ చేస్తాడు. ఓకే, సో ఇది ల్యాండ్ రెవెన్యూ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాక్ కూడా చేస్తుంది, అది వేరే విషయం. కానీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ మొత్తం ఈయన చెక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఆ ఏరియాలో ఈయనకు సంబంధించిన ఏరియాస్లో ఎట్లాంటి క్రాప్స్ గ్రో చేస్తున్నారు అక్కడ ఉన్న విలేజెస్ అనేసి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఈయన. సో ఇదన్నమాట పట్వారీ యొక్క మెయిన్ జాబ్. సో ఇట్లా పట్వారీకి ఇట్లా ఉంటుంది లిస్టు. ఏరియా ఇన్ హెక్టర్స్ అనేసి, నేమ్ ఆఫ్ ద ఓనర్, ఫాదర్ ఆర్ హస్బెండ్స్ నేమ్, అడ్రస్, వాళ్ళు ఎవరికైనా రెంట్ ఇస్తే ఆ రెంటర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎట్లాంటి క్రాప్స్ గ్రో చేస్తున్నారు అనేసి ఉంటుంది, మళ్ళీ ఏరియా ఎంత ఉంటుంది, సెకండ్ క్రాప్ ఏం చేసినారు అని ఉంటుంది, మళ్ళా ఏదైతే ఖాళీగా వాళ్ళ అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంతగానో ఖాళీగా వదిలేసినారు అని లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి అగ్రికల్చరల్ ల్యాండ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, బావులు ఉన్నాయా, బోర్ ఉన్నాయా, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ రాసుకుంటారు అనమాట. సో ఇది పట్వారీ యొక్క జనరల్ రికార్డ్. నెక్స్ట్ ఓవరాల్ ఇండియాలో చిన్న స్టేట్స్ లాగా డివైడ్ అయింది ఇండియా. ఈ స్టేట్స్ వచ్చేసి ఫర్దర్గా డిస్ట్రిక్ట్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఆ డిస్ట్రిక్ట్స్ సబ్ డివిజన్స్ లాగా కొన్ని డివైడ్ అయినాయి. సో ఆ సబ్ డివిజన్స్ని తెహసిల్, తాలూకా అని అంటాం. డిస్ట్రిక్ట్లో హెడ్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన కింద తహసీల్దార్స్ పనిచేస్తారు. సో తహసీల్దార్స్ ఏం చేస్తారు, పట్వారీ వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో పట్వారీస్ అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, మళ్ళీ వాళ్ళు ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నారా లేదా, రెవెన్యూ కలెక్షన్ అదంతా చెక్ చేస్తారు, రెవెన్యూ కలెక్షన్ గురించి. మళ్ళీ ఫార్మర్స్ ఈజీగా వాళ్ళ ల్యాండ్ కాపీని తీసుకుంటున్నారా లేదా, సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రాపర్గా అవుతున్నాయా లేదా, స్టూడెంట్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి సరిగ్గా అందుతున్నాయా లేదా, మళ్ళీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట తహసీల్దార్స్. అందుకే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కింద తహసీల్దార్ అనే డిజిగ్నేషన్ ఉంటుంది మ్యాక్సిమం క్యాస్ట్ సర్టిఫికేట్స్ కింద. అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమన్నా అయితే అవి కూడా కూర్చొని ఇంటర్ అనమాట. సో ఇదంతా తహసీల్దార్ ఆఫీస్లో ఇవన్నీ అవుతాయి. సో ఇది మెయిన్గా పట్వారీ, తహసీల్దార్ గురించి. సో ఇవన్నీ బేసిక్గా ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన ఇష్యూస్. తర్వాత కొత్త లా అనేది 2005లో లాంచ్ అయింది. దాన్ని హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటారు. సో దీంట్లో ఏంటి అంటే ఉమెన్కి అగ్రికల్చరల్ ల్యాండ్లో ఈక్వల్ షేర్ అనేది ఇవ్వాలి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. సో బేసిక్గా ఏంటి అంటే ఇండియన్ సొసైటీలో ల్యాండ్ అనేది అమంగ్ సన్సే డివైడ్ అవుతుంది. కానీ ఈ లా ప్రకారం ఉమెన్కి కూడా వాళ్ళని ఈక్వల్గా చూడాలనేసి వాళ్ళకి కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ అనేది అవుతుంది. సో ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ సన్స్కే కాదు, వాళ్ళ డాటర్స్కి, మళ్ళీ మదర్స్కి కూడా ఈక్వల్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది వస్తుంది. సో ఇది అన్నమాట ఈ లా, కొత్త లా ప్రకారం వచ్చిన రూల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ పోలీస్. సో పోలీస్ ఏం చేస్తాడు జనరల్గా, వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారా లేదా అని వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. మళ్ళీ లాస్ అన్నీ కరెక్ట్గా ఎన్ఫోర్స్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చూసుకుంటాడు.
ఏమైనా కాల్స్ కంప్లైంట్స్ ఉంటే అవన్నీ రెస్పాండ్ అవుతాడు, వాళ్ళని అరెస్ట్ చేస్తాడు, ఇట్లాంటివన్నీ పోలీస్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, లిస్ట్ 2 things దట్ ద వర్క్ ఆఫ్ ద పట్వారీ ఇంక్లూడ్. సో పట్వారీ ఏంటిది? పట్వారీ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ ల్యాండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేసుకుంటుంటాడు, ల్యాండ్ని మెజర్ చేస్తాడు, మళ్ళీ రెవెన్యూ కలెక్షన్ అవుతుందా లేదా చెక్ చేస్తాడు, మళ్ళీ గవర్నమెంట్కి ఏమేమి క్రాప్స్ వాళ్ళ ఏరియాలో గ్రో అవుతున్నాయి అదంతా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తాడు. సో ఇవంతా పట్వారీ జాబ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ తహసీల్దార్. సో తహసీల్దార్ ఏం చేస్తాడు? తహసీల్దారు పట్వారీ సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా అవంతా సూపర్వైజ్ చేస్తాడు, ల్యాండ్ రికార్డ్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా ఇవన్నీ ఎన్ష్యూర్ చేస్తాడు, మళ్ళీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే అవి సాల్వ్ చేస్తాడు, స్టడీ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇష్యూ చేస్తాడు, మళ్ళీ ఫార్మర్స్కి ఈజీగా వాళ్ళ ల్యాండ్ కాపీ అనేది వస్తుందా లేదా అది చెక్ చేస్తాడు, రెవెన్యూ కలెక్షన్ చెక్ చేస్తాడు. ఇవన్నీ తహసీల్దార్ యొక్క జాబ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్స్ ఇన్ అ డిస్ట్రిక్ట్. సో అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి హెడ్ వచ్చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్, హౌ డూ ఉమెన్ బెనిఫిట్ అండర్ ద న్యూ లా. సో బేసిక్గా ఉమెన్కి ఈక్వల్ షేర్ ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే ఉమెన్ ఇండిపెండెంట్గా బతకొచ్చు.